నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు పాఠశాలలు కళాశాలల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి రవాణా శాఖ అధికారి రాఘవరావు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఉమేష్ వివరాలు వెల్లడించారు. ఆలికిపల్లి సాంబిరెడ్డి, కోరగంటి చైతన్య, పగడం మణిసింహారెడ్డి, సుకుమార్, ముసలి 5 స్నేహితులు కాగా చెడు వ్యసనాలకు బానిసలైన వారు గుంటూరు నుండి గంజాయి కొనుగోలు చేసి తెనాలిలో అమ్ముతూ ఉండగా పోలీసులకు రాబడిన సమాచారం మేరకు సీఐ ఉమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ముగ్గురును అరెస్ట్ చేయగా తెనాలికి చెందిన సుకుమార్, ముసలీలు 2 పరారీలో ఉన్నట్లు సీఐ ఉమేష్ తెలిపారు. సాయంకాలం 5 గంటల సమయంలో సుమారు పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి గుంటూరు వైపు నుంచి ఒక బైక్లో తెనాలి వైపుకి వస్తుందని చెప్పేసి అది నందివెలి రూట్లో వస్తుందని తెలిసినటువంటి సమాచారంపై మేము వెళ్ళి నేను మా ఎస్ఐ గారు శ్రీనివాసరావు వెళ్ళి అక్కడికి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో ఒక పల్సర్ వెహికల్లో 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వెహికల్ చెకింగ్ నిమిత్తం వాళ్ళని ఆగిపోతుంటే వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బందితో పట్టుకొని వేసి వాళ్ళని చెక్ చేసి మాతో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో చెక్ చేసి వాటిని పరిశీలిస్తే సుమారు 1 కేజీ 400 గ్రాముల గంజాయి గుంటూరు నుంచి తెనాలి ఆటోనగర్ వైపుకు తీసుకొస్తున్నట్టుగా తెలిపినారు. దీని మీద అదుపులో తీసుకునేసి వారిని విచారించి ఈరోజు వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము ప్రొసీడ్ అవుతున్నాం. సాంబిరెడ్డి, చైతన్య, మణిసింహారెడ్డి అనేవాళ్ళు మాకు డైరెక్ట్గా లైవ్లో దొరికినారు. వాళ్ళకి సుకుమార్ అనే అతను ఐతానగర్ సంబంధించిన అతను, తర్వాత ముసలయ్య అనే ఒకతను కొత్తపేట సంబంధించినటువంటి ఒకతను, వీరు కూడా వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళుగా గుర్తించి వాళ్ళు కూడా కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మా పై అధికారులు కానీ ప్రభుత్వం ఉన్నటువంటి సహకారంతో మేము పూర్తి స్థాయిలో మా శక్తివంతం లేకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో మేము గంజాయిని కానీ ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించడానికి మా వంతు తెనాలి పోలీసు వారు తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తామని, మాకు కూడా ప్రెస్ వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పేసి, అదేవిధంగా పబ్లిక్ కూడా సహకరిస్తారని చెప్పేసి తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళ ముందు ఏం పాత కేసులు ఏం లేవండి. పాత కేసులు ఏంటి సుమారు 12,000 ఉంటుంది. పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల వాహనాల ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. సరైన పత్రాలు, ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థుల్ని తరలిస్తే విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేస్తామని తెనాలి రవాణా శాఖ అధికారి రాఘవరావు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు రోడ్డెక్కితే కేసులు నమోదు చేయడంతో పాటు వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. జూన్ 12వ తారీఖు స్కూల్స్ రీఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిన్ననే 12వ తారీఖు స్కూల్ రీఓపెనింగ్ కాబట్టి మేము నిన్నటి నుంచి కూడా స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు కానీ ఏ బస్సులు కూడా ఫిట్నెస్ అవ్వకుండా
స్టూడెంట్స్ని కానీ మనకి విద్యార్థులను ఎవరిని కూడా అనుమతించవద్దని కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ అయిన వెహికల్లోనే విద్యార్థుల్ని చేరవేయవలసిందిగా కోరుతున్నాం, మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ ఫిట్నెస్ చేయించుకోకుండా ఆ బండిలో కనుక విద్యార్థులను కనుక తిప్పితే ఆ బండి ఎట్టి పరిస్థితుల్లో ఫైన్ వేసి వితౌట్ ఎఫ్సీ కనుక ఫైన్ వేసి బండి సీజ్ చేయడం జరుగుతుంది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ బస్ డిపోలో కానీ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ స్కూలు బస్సుల యాజమాన్యాలు, కాలేజీ బస్సుల యాజమాన్యాలు ముఖ్యంగా గమనించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ లేకుండా స్టూడెంట్స్ని, విద్యార్థులను ఎక్కించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఈ పాటికే ఫిట్నెస్లు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ఫిట్నెస్ చేయకుండా ఏమన్నా ఒకటి అలా మిగిలితే ఇమీడియట్గా ఫిట్నెస్ చేయించుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఫిట్నెస్ చేయించుకున్నాక వాడండి. కాకపోతే ఇలాగే ప్రతి బస్సులోనూ, ప్రతి స్కూల్ బస్సు కానీ కాలేజ్ బస్సు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సులో ముఖ్యంగా 7 డాక్యుమెంట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి. అవేంటంటే పర్మిట్ 1, 2 ఆర్సీ, 3 ఇన్సూరెన్సు, 4 ఫిట్నెస్ సర్టిఫికేటు, 5 పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేటు, 6 డ్రైవింగ్ లైసెన్సు, 7 ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్ రిసిప్ట్. కాబట్టి ఈ 7 పర్మిట్, ఆర్సీ, ఎఫ్సీ, ఐసీ, పియూసీ, ట్యాక్స్, డిఎల్, ఈ 7 డాక్యుమెంట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ బండిలో ఉంచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం నిన్నటి నుంచి ఈ తనిఖీ స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్ బస్సులు. అలాగే కంటిన్యూస్గా కొన్ని రోజుల పాటు రోజు డైలీ స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు చెక్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఈ 7లో ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా బండి కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫిట్నెస్ కనుక లేకపోతే బండి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఫిట్నెస్ కానీ, ట్యాక్స్ కానీ, ఆ 2 కనుక ఏ ఒక్కటి లేకపోయినా కూడా డ్రైవింగ్ లైసెన్స్, ఈ 3లో ఏది లేకపోయినా మొత్తం 7 డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ఫిట్నెస్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము అలౌ చేయము. ఫిట్నెస్ లేకపోతే బండి సీజ్ చేయడం జరుగుతుంది. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐఐటి విద్యార్థి పి స్నేహితకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే పర్సనల్ శాఖలో పనిచేస్తున్న పి నరసింహారావు కుమార్తె పి స్నేహిత ఐఐటి మద్రాసులో డెవలప్మెంట్ స్టడీస్ 4వ సంవత్సరం చదువుతుంది. నేపాల్ దేశంలోని కాఠ్మండు నందు గల సార్స్ నందు 2 నెలలుగా ఇంటర్న్షిప్కు ఎంపిక అవగా దాని నిమిత్తం స్నేహిత తండ్రి నరసింహారావు కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావును సంప్రదించగా పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. శుక్రవారం బ్యాంక్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్నేహితకు డిఎల్ కాంతారావు అందజేశారు. కార్యక్రమంలో పోస్టల్ చైర్మన్ శ్రీనివాస్ బాబు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నరసింహారావు గారి పాప స్నేహిత తను చెన్నై ఐఐటిలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేస్తూ ఉంది. ఆమె ఈ క్రమంలో వరల్డ్లోనే ఒక సార్క్ దేశాల్లో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ టెస్ట్లో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సెలక్షన్లో 30 మందిలో ఒకటిగా టాప్ మెరిటోరియస్ ఒక క్యాండిడేట్గా నిలిచింది. వారికి ఆ పాపకి మా ట్రస్ట్ తరఫున అట్లానే మా పోస్టల్ కుటుంబం తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాం. పెద్దలు పూజ్యులు కాంతారా గారు స్పందించి మా పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్కి ఒక 1 lakh డొనేట్ చేశారు. ఆ పాప ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా మేము ఈ రోజున ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి 1 lakh రూపీస్ని ఈ ట్రస్ట్ తరఫున వారి తండ్రి నరసింహారావు గారి చేతులకి అందజేస్తూ ఉన్నాం. త్వరలో పాప సార్క్ దేశాల్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం, నేపాల్లో జరుగుతున్న ట్రైనింగ్ ప్రోగ్రాంని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. చాలామంది తల్లిదండ్రులు కన్నా కలకి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు వాళ్ళ నాన్నగారికి అట్లానే మా అందరికి కూడా ఆమె అచీవ్మెంట్ గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో స్నేహిత అమ్మాయి ఉన్న 30 మందిలో ఈ స్నేహిత అనే అమ్మాయి కూడా పాస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 30 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయిన 30 మందిలో స్నేహిత అనే అమ్మాయి అందరూ మా పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి మాకు చాలా గర్వకారణం.
మా పోస్టల్ డిపార్ట్మెంట్లో పాత రోజుల్లో మా వాళ్ళు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ చదివి సీట్ వస్తేనే గర్వపడేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఏ దశకు చేరారు మా పోస్టల్ ఎంప్లాయీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమంలో తను ఉత్తీర్ణురాలైనటువంటి సందర్భంగా మేము చాలా గర్వపడుతున్నాం. ఆమె స్నేహిత అనే అమ్మాయి నేపాల్లో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా శ్రీనివాస్ బాబు గారు నిర్వహించేటటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1,00,000 రూపాయలు ఒకటి ఇవ్వాలని చెప్పేసి ప్రోగ్రాం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.